కేవలం 5% 18%గా పర్మిట్ చేయడానికి ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ జిఎస్టీ తీసుకొచ్చిందే ట్యాక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేయడానికి. ఇంతకుముందు చాలా రకాల ట్యాక్సెస్ ఉండే, స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో అన్నిటినీ సింప్లిఫై చేసి ఇది తీసుకొచ్చారు. అయినా సరే సింప్లిఫై కాకుండా ఇది కూడా 5%, 12%, 18%, 28%, ఆ తర్వాత అడిషనల్ స్లాబ్, బంగారం లాంటి దానికి 3%, ఇట్లా చాలా పర్సెంట్ స్లాబ్స్ ఉన్నాయి. అయితే ఒకటి జిఎస్టీ 2017లో తీసుకొచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల్లో ప్రభుత్వాల ఆదాయాలు రెట్టింపైనాయి. సో ఒకటి ఇప్పుడు ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే ప్రధానంగా అమెరికా సంబంధించి మనం చూసాం, ట్రేడ్ సంబంధించి ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. సో ఒకటి దేశ మార్కెట్, ఎందుకంటే మన జనాభా మన వరం. ఇంతకుముందు జనాభాను ఒక శాపంగా అనుకునే వాళ్ళు, ఇప్పుడు జనాభా వరం. సో మన దేశంలో తయారవుతున్న వస్తువుల్ని మన దేశమే కన్జ్యూమ్ చేస్తే గనక ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ సంబంధించి పెద్దగా అవసరం లేకుండా, పైగా వేరే దేశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్కు ప్రాచుర్యం కల్పించాలంటే జిఎస్టీ రిఫార్మ్స్ తప్పనిసరి. మొన్నటి వరకు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బూస్ట్ ఇస్తే, లేకపోతే వాటికి బూస్ట్ ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నారు. దాంతోపాటు కన్జంప్షన్ పెంచాలి. కన్జంప్షన్ పెంచాలంటే ట్యాక్సెస్ తగ్గించాలి. సో ఈ ఉద్దేశంతో ఈ జిఎస్టీ రిఫార్మ్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. మంచి నిర్ణయం. 5%, 18% రెండు, చాలా వరకు కూడా 28% ఉన్న చాలా వాటిని కూడా 18% తీసుకొచ్చారు. 12% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న చాలా వాటిని 5%కు తీసుకొని వచ్చారు. కొన్నిటి పూర్తిగా కూడా మినహాయించారు. కొన్ని 28% నుంచి 40% కూడా చేశారు. సిన్ గుడ్స్ అంటారు. సిన్ అంటే ఏమంటారు, సిన్ అంటే పాపం ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే ఇప్పుడు గుట్కా, తర్వాత పొగాకు, సిగరెట్, ఇవన్నీ కూడా దీన్ని తాగడాన్ని ఎంకరేజ్ చేయకూడదు, ఆరోగ్యానికి నష్టం. కాబట్టి సిన్ గుడ్స్, లగ్జరీ గుడ్స్. అయితే లగ్జరీ గుడ్స్లో కొన్ని నేనేమంటానంటే ఇప్పుడు ఎస్యూవీలు 1500 cc కంటే ఎక్కువ ఉన్న వాటి ఎస్యూవీలని కూడా లగ్జరీ గుడ్స్లో చేర్చారు. 28% నుంచి 40% అయింది. 1500 cc దాటి ఇప్పుడు చాలామంది కొంటున్నారు. అదొక్కటే నాకు కొంత, మిగతా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా కార్ల ధరలు కూడా తగ్గుతున్నాయి, 28% నుంచి 18%. కానీ ఇవాళ ఎస్యూవీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంటున్నారు. అదొకటి కనిపించింది. రెండవది జ్యూస్ సంబంధించి, అంటే ఇప్పుడు చాలా వరకు కూడా మనకు తెలుసు కార్బోనేటెడ్ స్వీటనర్, అంటే మనం గువా స్వీట్, గువా జ్యూస్, ఇటువంటి జ్యూసెస్ తయారు చేస్తున్నారు కదా, వాటిని కూడా 28% నుంచి 40% చేశారు. అవి లగ్జరీ గూడ్స్ కిందకి రావేమో. ఇవి రెండు తప్ప మిగతా నిర్ణయాలన్నీ కూడా చాలా కరెక్ట్ గా అనిపించాయి. ఇప్పుడు భరత్, గుట్కా, పొగాకు, సిగరెట్లపై 40% స్లాబ్ ప్రతిపాదన అంటే నిజంగా వినియోగం తగ్గిస్తుందా? ఇది డిస్కరేజ్ చేయాలి కదా, ప్రభుత్వ బాధ్యత కదా. ఇప్పుడు ఆల్కహాల్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు. ఆల్కహాల్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయం అంటారు. మిగతా జిఎస్టీ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఈ ఆల్కహాల్ ద్వారా అంత ఆదాయం వస్తుంది మన రాష్ట్రంలో. సో అవి వాటిని అది రాష్ట్ర ప్రభుత్వాల డిస్కషన్లో ఉంది. సేమ్ హెల్త్కు బెనిఫిట్ చేసే వాటిని ఎంకరేజ్ చేసి హెల్త్ డ్యామేజ్ చేసేవాడిని, కన్జంప్షన్ తగ్గుతుందా అంటే తగ్గాలి కదా. ఇప్పుడు రోజు 10 సిగరెట్ తాగేవాడు కొంచెం దాన్ని పెంచితే కనీసం 5-6 తాగుతే అన్న, పూర్తిగా మానేస్తారని కాదు, బట్ కొంత అయినా హెల్త్ బాగుపడుతుందని అనుకోవడం ఒకటి. గుట్కా, తంబాకు ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు, మంచి లైఫ్ స్పాన్ తగ్గించేవి. మరి వేటి మీద వేయాలి? ఏదో ఒక దాని మీద పన్ను వేస్తేనే కదా ప్రభుత్వం. ఏది పన్ను లేకుండా ప్రభుత్వాలు అయితే ఆదాయాలు పెరగవు కదా. సో మంచి నిర్ణయమే. చూద్దాం కన్జంప్షన్ పెరుగుతుందా లేదా మాట్లాడదాం. మనతో పాటు సారంగుల అమర్నాథ్ గారు, బీజేపీ రాష్ట్ర